ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ అని ఎదురు చూస్తున్న ప్రజలందరూ కూడా వాస్తవంగా ఈ స్పాట్ ఎవరికి తెలియదు. తెలిసినా కానీ ఎవరు చెప్పరు. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలకి ఇది ఒక సెంటిమెంటల్ ప్రాంతం. అందుకని ఎవరిని కూడా ఇక్కడికి రానివ్వరు. వచ్చినా సరే ఇక్కడికి ఎవరిని ఉండనివ్వరు. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా గుండాల మావకొండ ప్రజలందరికీ కూడా ఇది ఒక సెంటిమెంటల్ ప్రాంతం. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎంజాయ్ చేయాల్సిన ఏదైనా సరే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరికి కూడా భద్రతగా ఈ ప్రాంతం ఒకటి కొలువుదిరిన ప్రాంతం. ఏదైనా సరే ఈ తెలంగాణలో ఎన్ని పుణ్యక్షేత్రాలు కానీ ఎన్ని స్పాట్స్ కానీ ఉన్నా సరే ఈరోజు ఇక్కడ స్పెషల్గా ఇక్కడ ఒక పార్టీ చేసుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలన్నా సరే ఈ ప్రాంతంలో పర్టికులర్గా ఉండాలంటే వాళ్ళకి రాసి పెట్టి ఉండాలి. ఖచ్చితంగా రాసి పెట్టి ఉండాలి. ఈ ప్రాంత ప్రజలతో మమేకమై ఉండాలి. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు కూడా ఈ ప్రకృతిని ఈ ప్రకృతి అందాలని కూడా అంత బంధించి పెట్టుకున్నారంటే ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రియేటివిటీ ఏంటంటే సహజంగా కృత్రిమంగా ఏర్పడినటువంటి ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు రేపు కాదు, ఇంకొక 5 నుంచి 10 ఏళ్లలో ఈ ప్రాంతం గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. ఈ ప్రాంతం గురించి సస్పెన్స్ ఖచ్చితంగా చెప్తున్నా కదా, ఈ ప్రాంతం సస్పెన్స్. ఈ ప్రాంతం ఒక సస్పెన్స్. ఎందుకంటే ఈ ప్రాంతం ఒక బంగారు గని. మీరు కేజీఎఫ్లో చూసుంటారు. వాస్తవంగా బంగారం ఇక్కడే పుట్టుంటుందా అని. వాస్తవంగా ఈ ప్రాంతంలో బంగారం పుట్టింది. అది రేపు బయటికి రాబోతున్న తరుణంలో ఈ ప్రాంత ప్రజలందరి కోసం కూడా బాగుపడాలంటే